గంగాపురం అనే ఊరిలో రాత్రి వస్తే ఎవరు బయటకి వచ్చేవాళ్లు కాదు. ఎందుకంటే ఆ ఊరికి వెళ్లేదారిలో దెయ్యాలు ఉన్నాయి అని అక్కడ అందరూ అంటూ ఉంటారు. ఆ దారిలో ఒక శ్మశానం కూడా ఉంది. అయితే ఆ ఊరిలో చనిపోయిన వాళ్ళు అందరూ ఆ దారిలోనే దెయ్యాలుగా తిరిగేవాళ్లు అని అక్కడ పెద్దలు అనేవాళ్లు. ఇప్పటి వరకు అక్కడికి రాత్రి సమయంలో వెళ్లినవాళ్లు ఎవరూ తిరిగి రాలేదు, మళ్లీ కనిపించలేదు. ఎందుకంటే చాలా రోజులు కిందట ఆ దారిలో ఉన్న శ్మశానంలో ఒక మంత్రగాడు ఉండేవాడు. ఆ మంత్రగాడు ఆ శ్మశానంలో శుద్రపూజలు చేసేవాడు. అయితే ఆ విషయానికి గ్రామస్తులకి తెలిసి ఆ మంత్రగాడిని ఊరివాళ్లు అందరూ కలిసి అతనిని కొట్టి అక్కడ నుంచి పంపించారు. అప్పుడు ఆ మంత్రగాడు ఒక మాట అన్నాడు, నన్ను ఏ దారి నుంచి పంపించారో ఆ దారి నుంచి మీరు కొంచెం చీకటి అయితే ఎలా వస్తారో చూస్తా అని ఆ ఊరికి శాపం పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు నుంచి ఆ ఊరివాళ్ళు రాత్రి అయితే ఆ ఊరి నుంచి బయటకి వెళ్లేవాళ్లు కాదు, వేరు ఊరి నుంచి వచ్చేవాళ్లు కాదు. వంశీ సిటీలో పెరుగుతూ ఉంటాడు. అతనికి నిజంగా జరిగిన దెయ్యాల ఘటనల గురించి పరిశోధన చేయడం అంటే చాలా ఇష్టం. దాంట్లో ఎక్కువ ఆసక్తిగా ఉండేవాడు. ఎక్కడైనా దెయ్యాలు ఉన్నాయి అని ఎవరైనా మాట్లాడుకుంటే అక్కడికి వెళ్లి రాత్రి సమయంలో తన కెమెరాతో వీడియోలు తీసేవాడు. ఆ వీడియోస్ ని యూట్యూబ్ లో పెట్టేవాడు. ఒకరోజు తన ఫ్రెండ్ వచ్చి ఇలా అంటాడు, రే మామా, గంగాపురం అని ఒక ఊరు ఉందిరా, అక్కడ ఉన్న దారిలోకి రాత్రి సమయంలో ఎవరు వెళ్లరు అంట. ఇంకా వెళ్లిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు అని కూడా మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు. అప్పుడు వంశీకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు కానీ నేను ఆ దారికి వెళ్లి అక్కడ ఏముంది అని వీడియోస్ తీసి యూట్యూబ్ లో పెడితే చాలా మంది చూస్తారు, అప్పుడు నా ఛానల్ కూడా ఎక్కువ రీచ్ వస్తుంది అని అనుకుంటాడు. అయితే ఆ రోజు రాత్రికే వంశీ అక్కడికి వెళ్లడానికి సిద్ధం అవుతాడు. అతని కెమెరా ఇంకా ల్యాప్టాప్ తీసుకొని వెళ్తాడు. ఆ దారి దగ్గరకి చేరుకుంటాడు. అలా కెమెరాతో వీడియో తీసుకొని వెళ్తుంటాడు. అలా వెళ్లి వీడియోస్ అన్ని తీసి ఆ వీడియోస్ చూస్తాడు. అప్పుడు ఒక వీడియోలో శ్మశానం వద్ద చెట్టు దగ్గర ఒక అస్థిపంజరం కనిపించింది. వంశీ వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు, అక్కడ ఏమీ ఉండదు. అప్పుడు అక్కడి నుంచి ఎవరో వెళ్లినట్టు వంశీకి అనిపిస్తాది. వెంటనే అటు చూస్తాడు. అప్పుడు అతనికి ఎవరో అమ్మాయి ఏడ్చినట్టు వినిపిస్తుంది. అప్పుడు అతను అక్కడ నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. సడన్ గా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నించకు అని వెనక నుంచి ఎవరో తోసేస్తారు. తెల్లవారి వంశీ కనిపించడం లేదు అని అతని అమ్మానాన్నలకు తెలుస్తుంది. వంశీ ఫ్రెండ్స్ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు పోలీసులు విచారించగా నిన్న వంశీ ఫ్రెండ్ ఇలా చెప్పాను అని చెప్తాడు. అక్కడికి వెళ్లి చూడగా అక్కడ వంశీ ఉండడు, కానీ అతని కెమెరా ఉంటుంది. ఆ కెమెరాలో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి అందరూ షాక్ అవుతారు. ఆ రోజు రాత్రి అసలు వంశీకి ఏమైంది, ఆ వీడియోలో ఏముంది, అక్కడ ఏం జరిగింది అని తెలియాలి అంటే పార్ట్ 2 గురించి వెయిట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.